నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది. నా దగ్గర సమయం తక్కువగా ఉంది. మొబైల్లో స్టోరేజ్ తక్కువగా ఉంది. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం రన్నింగ్ షార్ట్ ఆఫ్ను ఉపయోగిస్తాం. రన్నింగ్ షార్ట్ ఆఫ్ అంటే తక్కువగా ఉంది. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్. నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది. నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది. ఐ యామ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మనీ. ఐ యామ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మనీ. నా దగ్గర సమయం తక్కువగా ఉంది. నా దగ్గర సమయం తక్కువగా ఉంది. లేదా నాకు సమయం తక్కువగా ఉంది. ఐ యామ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. ఐ యామ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. మొబైల్లో స్టోరేజ్ తక్కువగా ఉంది. మొబైల్లో స్టోరేజ్ తక్కువగా ఉంది. మొబైల్ ఈజ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్టోరేజ్. మొబైల్ ఈజ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్టోరేజ్. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంది. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంది. ఫుడ్ ఈజ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ సాల్ట్. ఫుడ్ ఈజ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ సాల్ట్. నీ దగ్గర సమయం తక్కువగా ఉందా? నీ దగ్గర సమయం తక్కువగా ఉందా? ఆర్ యూ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్? ఆర్ యూ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్? నీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? నీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.